దానికి ఎంత పడుతుంది విద్యుత్ ఉత్పత్తికి అని చెప్పి లెక్కలు చేసి ₹3.94 నిర్ణయించారు. ఆ సమయంలో పక్కన కర్ణాటక కావచ్చు, తమిళనాడు రాష్ట్రాలు కావచ్చు, ఒకరు ₹4.94కి అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇంకొకరు ₹4.33కి అగ్రిమెంట్ చేసుకున్నారు. మనం తీసుకుంది ₹3.94 చొప్పున. దీనివల్ల మన రాష్ట్రానికి మిగులు వచ్చిందా, నష్టం వచ్చిందా? ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది. ₹3.94 మనం కొంటే ₹4.94 తమిళనాడు, ₹4.33 కర్ణాటక కొనే సేమ్ టైంలో. ఏం జరిగింది ఇక్కడ? నిజమే, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పైసలు ఎక్కువ ఇస్తే మనకు వచ్చే లాభం ఏంది? దీనిలో ఏమైనా సాడుగా తీసుకునే అవకాశం ఉందా? ఒక ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ కావచ్చు, ఒక ప్రభుత్వ అధినేత కావచ్చు, అక్కడికి పైసలు ఎక్కువ వస్తాయని చెప్పేసి లంచం ఇస్తారు ఎవరికన్నా? మరి ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది? ఇంత స్పష్టమైన విషయాలు ఉంటే వీటిని విని జడ్జి గారు కదా వారు ముందు చెప్తారు, ఈ ప్రభుత్వానికి ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేస్తారో అని మేము సంతోషపడ్డాం. కానీ ఎందుకో వారు కూడా, జస్టిస్ గారు కూడా, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన ఆరోపణలనే వారి మనసులో కూడా ఉన్నాయనేది అర్థమైపోయింది మాకు. నేను వారికున్న రాజకీయపరమైన ఆలోచనలు ఏంది, వారికి ఉన్న సంబంధాలైన విషయాలు నేను మాట్లాడడం లేదు. ఇంత క్లియర్గా ఉన్న విషయం. ఒకవేళ మీకు ఇంకా ఇది కేసీఆర్ గారిది కూడా తీసుకున్న తర్వాత, వాంగ్మూలం వివరణ తీసుకున్న తర్వాత మీకు అనుమానం ఉంటే మరి ఛత్తీస్గఢ్ కూడా పిలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు నిర్ణయం చెప్పి అది ప్రభుత్వానికి ఇవ్వాలి నివేదిక. వాస్తవానికి బయటికి మాట్లాడడానికి లేదు కమిషన్లు ఎప్పుడు కూడా. ఈ దేశంలో 100కు పైగా కమిషన్లు వేయబడ్డాయి. ఒక కమిషన్ కూడా విలేకరుల సమావేశం పెట్టి చెప్పలే, మధ్యలోనే అయిపోయినాక కూడా చెప్పలే. సబ్మిట్ చేసినా మేము ప్రభుత్వానికి చెప్పిపోయారు అంతే తప్ప. ఇంత స్పష్టంగా వారికి దురుద్దేశం ఉన్నట్టు కనపడింది మనకు. ఇక మూడవది భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్ క్రిటికల్ టెక్నాలజీ, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అంటే ఎందుకు కూడా తెలియాలి. అది తెలియని వాళ్ళు చాలామంది మాట్లాడారు సభలో కూడా. ఇప్పటి వరకు మొత్తం ప్రపంచంలో 2014 వరకు నిర్మాణమైన మొత్తం కూడా ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ అంటే ఏంటంటే మొట్టమొదటగా 30 మెగావాట్లు లేదా 60 మెగావాట్లు, 100 మెగావాట్లు, 200 మెగావాట్లు, 500 మెగావాట్ల వరకే ఉత్పత్తి అయ్యేది ఒక ప్లాంట్లో, ఒకటే ప్లాంట్లో. ఆ తర్వాత కొత్తగా 800 మెగావాట్లు ఒకే చోట ఉత్పత్తి చేయడానికి కావాల్సిన టెక్నాలజీ వచ్చింది. దాన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టినరు. అంతకుముందు వరకు ఉన్న మొత్తం టెక్నాలజీకి సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టినరు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే ఏంటంటే 800 లోపు మెగావాట్లు ఉత్పత్తి చేసే ప్లాంట్ టెక్నాలజీని సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని, 800 పైన ఉత్పత్తి చేసే ఒకే చోట ఉత్పత్తి చేసే టెక్నాలజీని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టబడ్డది. పేరు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ తక్కువ కెపాసిటీతో ఉత్పత్తి అవుతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే పొగ ఏదైతే ఉందో ఇది ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ని ఇస్తుంది, పర్యావరణానికి కొంచెం ఇబ్బంది జరుగుతుంది, దానికి కొంచెం బొగ్గు ఎక్కువ ఉత్పత్తి అవసరం పడుతుంది. కాబట్టి దాన్ని ఇప్పటి నుంచి బంద్ పెట్టాలి, ఇప్పటి నుంచి సూపర్ క్రిటికల్ టెక్నాలజీనే ప్రోత్సహించాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ వచ్చి దానికి ఒక అగ్రిమెంట్ జరిగింది అన్ని దేశాల మధ్యన. దాని ప్రకారం 2017 వరకు పూర్తయ్యే ఏ ప్లాంట్లు అయినా మీరు ఏ టెక్నాలజీతో పెట్టుకోవచ్చు. 2017 తర్వాత పూర్తయ్యే ప్రాజెక్టులు ఉంటే మాత్రం, ఇప్పుడు ప్రారంభిస్తే మాత్రం దాన్ని తప్పకుండా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వాడాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం. ఇది దీని ప్రకారం ఇవాళటికి ఈ రోజుకు కూడా మన రామగుండంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కావచ్చు, భూపాలపల్లిలో విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, మన కొత్తగూడెంలో 1720 కావచ్చు, అదేవిధంగా వీటీపీఎస్ విజయవాడలో ఉత్పత్తి అవుతున్న 1760 మెగావాట్లు కావచ్చు, ఆర్టీపీపీ అక్కడ పెట్టింది కావచ్చు, రాయలసీమలో మొత్తం కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీలో ఉత్పత్తి జరుగుతుంది.
ఇది ప్రజలందరికీ తెలియాలి. మొత్తం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే 60 మెగావాట్లు, 200 మెగావాట్లు, 500 మెగావాట్ల ప్లాంట్లతోనే ఉత్పత్తి జరుగుతుంది. ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ మొత్తం భారతదేశంలో 90% ఉత్పత్తి సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే జరుగుతుంది. అటువంటి పరిస్థితులలో మన తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా, ఓపెన్ టెండర్లో పిలిచినా ఇవి వేరే తప్పుడు సంకేతాలు పోతాయి. ప్రభుత్వ రంగ సంస్థ BHEL దానికి ఇవ్వడం ద్వారా మన పారదర్శకత తెలుస్తుంది అని చెప్పి అనేక మంది వచ్చారు. ప్రైవేట్ వాళ్ళు అనేక ఒత్తిళ్లు పెట్టినారు. వీళ్ళు ప్రైవేట్ కంపెనీల తరఫున ఒత్తాసు తీసుకున్న వీళ్ళు వాటికి కట్టబెట్టలేదని అక్కస్తూనే అన్నాడు, ఎందుకు మీరు నామినేషన్ మీద ఇచ్చిండ్రు, ఓపెన్ టెండర్లో పిలిస్తే ఎవడో వచ్చేటోడు కదా, ప్రైవేట్ వాడు వచ్చేటోడు కదా, ఏంది ఇక్కడ పంచాయతీ అంతా, ప్రైవేట్ వాడికి ఇవ్వాలని వీళ్ళు, ప్రైవేట్ వాడికి ఇవ్వద్దు, ప్రైవేట్ వాడికి ఇచ్చిన మళ్ళీ వాడు బాయిలర్స్ ఇవన్నీ కూడా BHEL నుంచే తేవాలి. చక్కగా BHELకి వేసి ఒక ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది, దాన్ని బ్రతికించినట్టు అవుతుంది. భారతదేశంలో అద్భుతమైన పేరున్న నవరత్నాల్లో ప్రధానమైందన్న BHEL ఇప్పటి వరకు ఈ దేశంలో పెట్టబడిన అన్ని పరిశ్రమలకు మెషినరీ ఈక్విప్మెంట్ని ఇచ్చిన అది గొప్ప పరిశ్రమ. దాన్ని ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతో BHELని పిలిచారు కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రైవేట్ వాడు తీసుకున్నా మళ్ళీ BHEL నుంచి తీవాలి మొత్తం మెషినరీ ఈక్విప్మెంట్ అంతా కూడా, ఒక సివిల్ వర్కే వాడు చేస్తాడు. కాబట్టి ఇదంతా మనకెందుకు, BHELకి అప్పచెప్దామని చెప్పి ఒక గుడ్ ఫెయిత్తో వారిని పిలిచారు. పిలిచి మాట్లాడేటప్పుడు వారు చెప్పిన మాట, మీరు అతి తక్కువ సమయంలో, ఎంత తక్కువ సమయంలో మీరు ప్లాంట్ని పూర్తి చేయగలుగుతారని మొదటి మాట కేసీఆర్ గారు అడిగింది వారిని. సార్ 800 మెగావాట్ది సూపర్ క్రిటికల్ అయితే ఏదైనా మినిమం 5 years పడుతుంది. ఇప్పటివరకు భారతదేశంలో 5 ఏళ్లలో పూర్తి చేసిన ఒక్క ప్లాంట్ కూడా లేదు. 8 నుంచి 10 సంవత్సరాలు తీసుకున్నాయి. మీరు ఇంతగా కోరుతురు కాబట్టి మేము ఎంత తొందరగా పూర్తి చేయాలనుకున్నా 5 సంవత్సరాలు పడుతుంది. అదే రికార్డ్ సమయం మేము చేయగలిగితే, ఇప్పుడు చేయలేదు మేము కూడా ఎక్కడ అని చెప్పి మా దగ్గర 270 మెగావాట్స్ సంబంధించిన ఈక్విప్మెంట్ రెడీగా ఉంది. 4 ప్లాంట్లు పెట్టుకోవడానికి 1080 వస్తుంది, 1080 మెగావాట్ల ఉత్పత్తి అవుతుంది. అదైతే మేము 2 సంవత్సరాలు పూర్తి చేసి ఇవ్వగలుగుతాం. దాన్ని 2 సంవత్సరాలు పూర్తి చేసి ఇస్తాం మేము. ఇప్పుడు ఏదైతే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఉత్తర్వులు వచ్చినాయో, ఇది 2017 మార్చి వరకు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ ప్రారంభించిన ఇంకా 17 ప్లాంట్లు భారతదేశంలో నిర్మాణంలో ఉన్నాయి సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని. వాళ్ళన్నిటికంటే కూడా మనది మేము ముందు పూర్తి చేసి ఇస్తాం. ఇంకా ఎప్పుడో 5 ఏళ్ళు 9 ఏళ్ల కింద ప్రారంభమై కూడా మీరు బాగా నోట్ చేసుకోవాలి, 9 సంవత్సరాల క్రితం ప్రారంభించబడ్డాయి కూడా ఇంకా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి కాలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా అట్లనే. వాటితో సమానంగా లేదా వాటికంటే ముందే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో, చట్టంలో పెట్టిందో, ఆ సమయం